నేను చాలా మంది పిల్లల్ని చూశాను, ఓవర్ నైట్ చదువుతారు సార్. దిస్ ఈజ్ అ రాంగ్ స్ట్రాటజీ నన్ను అడిగితే సార్. వై? బికాస్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ రాత్రి చదివిన వాళ్ళు సక్సెస్ రాదు అని నేను అనట్లేదు. యూ స్లీప్ ఎర్లీ అండ్ గెటప్ ఎర్లీ. యూ సీ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక 21 days చూడండి సార్. రైట్. ఇఫ్ యువర్ ప్రాసెసింగ్ స్పీడ్ డస్ నాట్ ఇంక్రీజ్, యూ కమ్ బ్యాక్ టు. కాకపోతే 21 days ఏది ఒక హ్యాబిట్ సార్. దేర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ సర్కాడియన్ రిథమ్ ఆఫ్ ది బాడీ సార్. దీని మీద నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. నోబెల్ ప్రైజ్ ఏమన్నారంటే, మార్నింగ్ టైంలో యువర్ బ్రెయిన్ ఈజ్ ది ఫాస్టెస్ట్. వై? బికాస్ యువర్ బాడీ హ్యాస్ రెస్టెడ్. నువ్వు 8 గంటలు 6 గంటలు పడుకున్నావు కాబట్టి నీ బాడీ మంచి రెస్ట్లో ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఒక పుస్తకం పట్టుకొని కూర్చుంటే రాత్రి ఏదైతే 3 గంటలు పట్టిందో 30 నిమిషాల్లో నీకు వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై దాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు సార్. ఊరికే అన్నారు సార్. సి, ఆల్ అవర్ వేదిక్ టెస్ట్స్ ఆర్ వెరీ క్లియర్. ఆ బ్రహ్మ ముహూర్తంలో నువ్వు కూర్చొని చదువుతున్నావు కాబట్టి నీకు ఎటువంటి డిస్టర్బెన్స్ చుట్టుపక్కల లేదు కాబట్టి యూ విల్ టేక్ లెస్ టైం. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గుడ్ స్ట్రాటజీ. నువ్వేం తినాలి, నువ్వు ఎప్పుడు పడుకోవాలి, ఎలా పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఫస్ట్ లేవగానే ఏం చేయాలి, ఇదంతా స్ట్రాటజీ సార్. అంటే బ్రహ్మముహూర్తం అంటే మీ సెన్స్లో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ టైం? అంటే నేను ఒక టైం బ్రాకెట్ ఇస్తాను సార్, నాట్ ఎగ్జాక్ట్ టైము. 3:30 to 4:30 మధ్యలో ఒక స్టూడెంట్ లేవాలి సార్. ఓకే. అంటే వేదిక్ లెర్నింగ్లో 5 ways ఉన్నాయి సార్. ఇఫ్ ఒక స్టూడెంట్కు ఉండాల్సిన క్వాలిటీస్ సార్: కాక్ చేష్టం, బకు ధ్యానం, శ్వాన్ నిద్ర, అల్పాహారి, గృహత్యాగి. దీస్ ఆర్ ది 5 qualities ఆఫ్ అ స్టూడెంట్ యాజ్ పర్ ద వేదిక్ లెర్నింగ్. కాక్ చేష్టం అంటే ఏ విధంగా ఒక కాకి ఇదేంటి 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 అని ఉంటుందో నువ్వు కూడా యాజ్ ఎ స్టూడెంట్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి ఇదేంటి ఇదేంటి అలా కాక్ చేష్టం. బకు ధ్యానం. బకు అంటే ఒక బర్డ్ సార్. తను ఎలాగైతే ఒక కాలు మీద నిల్చొని ఇట్ విల్ వెయిట్ ఫర్ ద ఫిష్ టు కమ్ క్లోజరో నువ్వు కూడా అదే విధంగా తపస్సు చేయాలి. కాక్ చేష్టం, బకు ధ్యానం. శ్వాన్ నిద్ర. శ్వాన్ అంటే డాగ్ సార్. ఒక చిన్న సౌండ్ వచ్చినా డాగ్ ఎలా లేస్తుందో నువ్వు కూడా అలాగే వెళ్ళాలి. డీప్ స్లీప్లో వెళ్తే నువ్వు చదువుకున్నదంతా ఎస్కేప్ అయిపోతుంది. ఓకే. సో యు ఆర్ నాట్ సపోజ్ టు గో ఇన్ డీప్ స్లీప్ యాజ్ పర్ ద వేదిక్ లెర్నింగ్. కాక్ చేష్టం, బకు ధ్యానం, శ్వాన్ నిద్ర, అల్పాహారి. అట్ ఎనీ గివన్ పాయింట్ ఆఫ్ టైం నువ్వు ఇక్కడ దాకా తినడానికి వీల్లేదు. బికాజ్ నువ్వు కడుపు నిండగా తినేసావంటే ఎంటైర్ ఎనర్జీస్ ఆఫ్ ది బాడీ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ డైజెస్టింగ్ ద ఫుడ్. నీ కాన్సన్ట్రేషన్ అవుట్పుట్ రాదు. సో అది అల్పాహారే ఉండాలి, తక్కువ తినాలి. నువ్వు మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తినొచ్చు, కానీ పర్ ఎవ్రీ టైం తిన్నప్పుడు కొంచెమే తినాలి. సో కడుపు ఆకలితో ఉండాలి ఎప్పుడైనా. సో యువర్ బ్రెయిన్ ఈజ్ ది ఫాస్టెస్ట్. సో అండ్ లాస్ట్ ఈజ్ యువర్ గృహత్యాగి. గృహత్యాగి ఎందుకంటే మన గురుకుల్ సిస్టంలో మన ఇల్లు వదిలేసి మన గురువు ఇంట్లో ఉండి అక్కడ పనులు చేసుకుంటూ విద్య నేర్పించేవాళ్ళు సార్. అదేవిధంగా మీరు ఇప్పుడు కూడా మీరు ఇల్లు వదిలేసి ఒక ఇన్స్టిట్యూట్లో ఒక హాస్టల్లో ఉంటూ చదువు నేర్చుకోవాలి. సో ఈ 5 dimensions ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.